కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం. అబ్బో అమ్మ, ఇది 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 వింటేనే నాకైతే ఒళ్ళు గగ్గడులు పడుతున్నాయి. అసలు మొత్తం గుజ్బాంబ్స్ వచ్చేసినాయి టోటల్గా, కంప్లీట్గా. అసలు ఈ డైలాగ్ వింటేనే కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం. ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. పేద పిల్లల జీవితాలు మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ. విదేశాల్లో అధ్యయనానికి ఏటా 200 మంది టీచర్లు. ఫుడ్ పాయిజన్ ఘటనతో చాలా బాధపడ్డాను. ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి. గత ప్రభుత్వంలో ప్రైవేటు వర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు. అస్తవ్యస్తమైన విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్టు వెల్లడి. హైదరాబాద్లో టీచర్స్ డే వేడుకలు. 120 మంది బెస్ట్ టీచర్లకు అవార్డులు. బెస్ట్ టీచర్లు 120 మంది బెస్ట్ టీచర్లకు అవార్డులు ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆయన చెప్పినటువంటి ముచ్చట ఖచ్చితంగా మనకు రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే సీఎంను భరతం పట్టేటటువంటి రోజులు తప్పకుండా దగ్గరలోనే ఉన్నాయి. కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దాం. ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి మరి పిలుపు. రాష్ట్ర ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల కంటే నాణ్యమైన విద్యను సర్కారు బడుల్లో అందిద్దామని, ఇందుకు ప్రతి టీచర్ ప్రతిజ్ఞ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్లతోని ఏమంటారు, టీచర్లతోని ప్రతిజ్ఞ చేయించగానే అవుతుందా? టీచర్లతో ప్రతిజ్ఞ చేయించగానే అయిపోతుందా? మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు, మీకు దమ్ముంటే గవర్నమెంట్ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు 75% రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేయండి, చూద్దాం. ప్రైవేటు పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలకు కావచ్చు 25% రిజర్వేషన్ మాత్రమే ఉంటుందని ఖచ్చితంగా మీరు ప్రతిపాదన తీసుకురండి. ఖచ్చితంగా అలాంటి చట్టం తీసుకురండి, చూద్దాం. గీ ప్రతిజ్ఞ కాదు, గా టీచర్లతోని ప్రతిజ్ఞ చేయించుకున్నంత మాత్రాన విద్యా వ్యవస్థ అద్భుతంగా అవుతుంది అనేటటువంటిది కల్లా. మేమిచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతుందో ఆ ప్రతిపాదన మీకు దమ్ము ఉంటే ఖచ్చితంగా మీరు అమలు చేయండి. ఎందుకు లేదా దమ్ము? అక్కడి నుంచి మీకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కోట్ల రూపాయలు వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పంపిస్తారు మీకు.